చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. కూరగాయల్లో ఇంత మంచి భోజనం దొరుకుతుందా అని ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. ట్రెడిషనల్ టేస్ట్. నేనైతే గతంలో ఎప్పుడు రుచి చూడని టేస్ట్. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రిలో గతంలో నేను చాలా ఫుడ్ షూట్స్ చేయడం జరిగింది. అయితే అందులో 99% అన్నీ కూడా నాన్ వెజిటేరియన్ అనమాట. అందుకే చాలామంది వెజ్ లవర్స్ రాజమండ్రిలో మంచి వెజిటేరియన్ ఫుడ్ దొరికే ప్లేస్లు ఏమైనా ఉంటే చూపించమంటున్నారు. అందుకే ఫస్ట్ నేను ఎంచుకున్న ప్లేస్ సాయి ప్రీతి మెస్ ఆర్యవైశ్య హోమ్లీ మీల్స్ అనమాట. ఇక్కడ ఫుడ్ చాలా 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 టేస్టీగా ఉంటుందట. ఇంకా చాలా విశేషాలు ఈ మెస్ గురించి ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? మీ పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు. సాయి కుమారి అండి. సాయి కుమారి గారు. అసలు ఈ సాయి ప్రీతి మెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? అసలు ఇంత పేరు రావడానికి కారణాలు ఏంటి? దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ మెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఓన్లీ స్వయం కృషి. వెరీ గుడ్. 40 years వచ్చే వరకు నాకు లైన్ ఏమీ దొరకల. మా ఫాదర్తో చిన్నప్పటి నుంచి కూడా మెడ్రాస్ అలా అన్ని చోట్లకి తిరిగినప్పుడు మా ఫాదర్ స్టార్ హోటల్లో దింపి మమ్మల్ని భోజనం గురించి ఎక్కడ మంచి భోజనం ఉంటే అక్కడికి ఎంత జర్నీ అయినా సరే తీసుకెళ్ళి అక్కడ ఇప్పించేవాడు. అలా మెడ్రాస్ వచ్చి స్వాగత్ హోటల్లో దిగితే నేషనల్ లాడ్జికి భోజనంగా వచ్చేవాడు. ఆ టోకెన్ సిస్టమ్ పట్టుకుని నుంచి అలా తీయడం చూసాం. మా ఫాదర్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎప్పటికైనా ఒకవేళ మీరు ఇంట్లో నేను ఎక్స్పైర్ అయితే మీరు ఫ్యామిలీ పోషించలేని పరిస్థితి అయితే మీ అమ్మ చేయమంటే చాలా బాగుంటుంది, మీరు అది పెట్టుకుని గెటన్ అయితే 100% సక్సెస్ అవుతారు. మా ఫాదర్ నా చిన్నప్పుడు చెప్పారండి. మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్, నేను ఒక్కడే నాకు లైన్ దొరకలా. 40 years తర్వాత దేవుడి దేవాల నాకు ఈ లైన్లోకి వచ్చా. ఇందులో నేర్చుకున్నది ఏమీ లేదు. నా తల్లి దగ్గర నా భార్య నేర్చుకుంది, నా భార్య దగ్గర నేను నేర్చుకున్నాను. అసలు ఏంటండి ఈ మెస్ యొక్క ప్రత్యేకతలు ఏంటమ్మా? అసలు ఎందుకు ఈ మెస్లో ఏమేమి ఉంటాయమ్మా? ప్రత్యేకతలు ఏంటి? ఫస్ట్ మాత్రం వచ్చిన కస్టమర్ కడుపుండా తిని వెళ్ళాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ నా పిల్లలకి దీవెనలే. మా దగ్గర స్పెషల్ ఏంటంటే బెండకాయ కారం ఉప్పు వేసి నెయ్యి వేస్తామండి. తర్వాత అప్పడాల పిండి అండి. తర్వాత కాకరకాయ ఉల్లికారం అండి. తర్వాత క్యాప్సికమ్లో స్టఫింగ్ అండి. ఉల్లిపాయ కూర చేసి క్యాప్సికమ్లో కాయకబలంగా పెడతామండి. బంగాళదుంప ఉల్లికారం ఒకటి ఇక్కడ ఫేమస్ అండి. మాకు ఎక్కువ ఉల్లికారాలు అల్లంకారాలు అండి, మసాలాలు ఉండవండి. మా ఇంట్లో మేము ఎలా తింటామో అలాగే బయట వాళ్ళందరికీ కూడా మేము అదే ఫుడ్ తయారు చేసి పెడతామండి. మా ఇంట్లో నలుగురికే చేసేదాన్ని నాకు వంట. నాకు తెలీదు, అత్తమ్మగారు, ఆడబడుచు, ఆయన, నేను నలుగురికే అండి. అలాంటిది మనం ఇలా మెస పెట్టుకుందాం, మరి నువ్వు చేయగలవా అన్నారు. నేను ట్రై చేస్తానండి, నలుగురికి ఎలా చేస్తానో అలాగే నేను పెంచుకుంటూ ఉండి చేస్తానన్నాడు. ఫస్ట్ అలాగా 13 రూపాయలు చొప్పున 18 మందికి పెట్టామండి ఫస్ట్ రోజున. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో మనం ఎలాగ తృప్తిగా 4 రకాలతో కడుపు నిండా ఎలా తింటామో బయట వాళ్ళు కూడా అలాగే భోజనం చెయ్యాలి తీసుకున్నారు. ఈ రోజు ఇప్పటికి నాకు 12 ఏళ్ళు అయిందండి. ₹1 అద్దె తీసుకోకుండా నాకు ఇచ్చి ఆయన సహకారం అందించారండి. ₹1 తీసుకోలేదు. ఈ రోజుల్లో అలా ఉండేవాళ్ళు ఎవరు లేదు. అన్నగారు మా చెల్లెళ్ళు ఇద్దరు బావలు ఇద్దరు కూడా దేవుళ్ళేనండి. ఇద్దరు చెల్లెలుగా ఎవరైనా సరే అల్లుడు అత్తగారింటికి వస్తే ఏం పట్టుకెళ్దామని ఆలోచిస్తారు. మా బావలు మా చెల్లి అంటే అమ్మకి ఏం వాళ్ళ అన్నయ్యలకి ఏం పెట్టాలని ఆలోచిస్తారు. మేము బయట వాళ్ళలాగా వంటలు చేసి ఇలాగ వ్యాపారం చేస్తండి. ఇలాంటి బిల్డింగ్లు మేము 2-3 బిల్డింగ్లు కడుదామమ్మా. మేము సెంటు భూమి కూడా కొనుక్కోలేదండి. మా ఇద్దరు ఆడపడుచుల వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామండి.
ఒకప్పుడు మా పరిస్థితి జీరో. ఫుల్ కోఆపరేషన్ లెక్క చెప్పాలంటే చిన్నబాబు గారండి. ఆయన ఆస్తి పుచ్చుకుంటే ఆయనకి ఈ రోజున 12 ఏళ్ళు రెంట్ అంటే ఇంచుమించు 50 లక్షల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. మీ ఆచార వ్యవహారాలు కూడా అంటే అలాగే ఫస్ట్ కస్టమర్ మీరే. అది ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి వంట అంతా అయిపోయి కానండి, దేవుడికి ఎన్ని కూరలు ఉంటే అన్ని కూరలు, అన్నం, పెరుగు, కూరలన్నీ, స్వీట్, హాట్ అన్ని వేసి మహానైవేద్యం పెడతామండి. మహానైవేద్యం పెట్టి అక్కడ దేవుడి దగ్గర కొద్ది కొద్దిగా అన్ని పెట్టేసి ఈదిలో మేము సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెడతామండి. నైవేద్యం పెట్టి మా వారికి ఆకేసండి అన్ని కూరలు వడ్డించి నెయ్యి వేసి అవి ప్రతి ఒక్క ఐటమ్ ఆయన టేస్ట్ చూసి ఉప్పులు కారాలు సరిపోయా లేదో చూసి మా వారి దగ్గరే డబ్బులు తీసుకుంటాను. ఫస్ట్ డబ్బులు తీసుకుని బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గర ఫస్ట్ బోని తీసుకుని దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకి మేము కూరలు, పప్పులు, సాంబార్లు అన్నీ అమ్ముతామండి. కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉంది? 100% సాటిస్ఫై సార్. తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఐటమ్ చాలా బాగుంది, మా అమ్మ చేసిన వంటలా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు అలా చెబుతూ ఉంటారండి. కౌంటర్ దగ్గరకు వచ్చి నెత్తి మీద చేయి పెట్టి మంచి వద్దులాగా వస్తావమ్మా, మంచి అల్లుళ్ళు వస్తారు అని చెప్పేసి దీవించి వెళ్తారు. ఇది నా పెద్ద కూతురే. సేమ్ ఇటు మా ఫాదర్ మెంటాలిటీ 100% దీనికి వచ్చింది. మాట్లాడడం కానీ ఏదైనా సార్ నిలబెట్టే మా డాడీ వాళ్ళు ఎప్పుడన్నా ఇంటికి వచ్చి చెప్తారు, ఇలా అన్నారమ్మా, రోజుకో 10 మంది అన్న అన్నదాత సుఖీ భవ అని చెప్పి వెళ్తారు. మాకు అది చాలా, ఆయన ఎప్పుడు ప్రాఫిట్ కోసం ఇంత మీరిపోవాలి అంత మీరిపోవాలని బిజినెస్ చేయలేదు. వచ్చిన వాళ్ళు కడుపు నిండా తినాలి. ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, మా డాడీకి అర్థమైపోతుంది, మనీ రిటర్న్ ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం. వాళ్ళు కొంచెం తినకపోతే 100కి 100 మెంబర్స్ సాటిస్ఫై చేయడం అంటే అవ్వదు. ఒక్కొక్కళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కొక్కలా ఉంటాయి కదా. నేను ఎప్పుడు బాధపడుతుంటే చదువు అంటే చాలా ఇష్టం అనమాట. నేను చదువు కంటిన్యూ చేయలేకపోయాను, మా నాన్నగారికి చాలా ఇష్టం అని చెప్పి. కానీ మేము అంటుంటాం, ఈయన నిజంగా చదువుకొని ఉంటే మేబీ ఒక 10 మందికి 20 మందికో ఇచ్చేవారు అంతే. కానీ ఇంతమంది ఇన్ని లక్షల మంది వచ్చి తిని దీవించి వెళ్ళేవాళ్ళు కాదనమాట. చాలా మంది వేరే స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. లైక్ మా అమ్మ దూరంగా ఉంటారు కదా ఇంటికి, మా అమ్మగారు చేతంతా తిన్నట్టుందండి, చాలా హ్యాపీగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మా లైఫ్ అంతా మొత్తం స్కూలింగ్ అంతే, ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే మాకు ఇంకా బెస్ట్ వాళ్ళు అనమాట. మేమంతా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ నుండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. సాయి ప్రీతి మెస్ అంటే హోమ్లీ ఫుడ్ లాగా మెయిన్, ఇంట్లో ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. వీళ్ళు చూసుకోవటం కూడా ఇంట్లో ఫ్యామిలీ ఫుడ్, ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూసుకుంటారు వచ్చిన వాళ్ళని. అన్ని వెరైటీస్ ఉంటాయి, అన్ని నెంబర్ 1 క్వాలిటీ వాడతారు. ఫస్ట్ ఐటమ్. సెకండ్ కూడా కట్టు నిండా ఇంకా ఇది వేసుకో అని అంటారు. పొడాలు ఉంటాయి, ఊరగాయలు ఉంటాయి, కూరలు కూడా రకరకాలు మారుస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. స్వీట్, హాట్, ఫ్రూట్స్, పళ్ళు కూడా సీజనల్ ఫుడ్ పెడతారు. ఇక్కడ ఫుడ్ అయితే కనుక చాలా బాగుంటుందండి. రాజమండ్రిలోనే ఉభయ గోదావరి జిల్లాలో కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ ఎస్పెషల్లీ చాలా స్పెషల్గా ఉంటుంది. ఫుడ్ మనకి కంప్లీట్ ఇంట్లో చేసినట్టుగానే ఉంటుంది. అక్కడ మసాలాలు కానీ ఇవేమి వాడరు, ఫ్రెష్గా మన ముందే కుక్ చేసి ఇస్తారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ. అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. బయట అన్ని చోట్ల దొరకని రకాలు కూడా ఉంటాయి. ఫుడ్ బాగుంటుందండి. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ వస్తుంటాం. మాది హైదరాబాదు, వచ్చినప్పుడల్లా ఇక్కడే భోంచేస్తుంటాం. బాగుంటుందండి. అప్పడాల ముద్దలండి, అంతా తినరండి. చిన్న ముద్ద ఏంటి చాలు. ఇది వైట్ రైస్ లో నెయ్యి వేసుకునండి. ఈ ముద్దలు కొంచెం కొంచెం ముద్దలు పెట్టుకుని తినాలండి. అప్పడాల ముద్దండి. అప్పడాల ముద్ద. ఇవి కాకర
కాకరకాయ ఉల్లికారం అండి. కాకరకాయ ఉల్లికారం కాయపలంగా చేస్తామండి. ఓకే. ఇది కూడా వైట్ రైస్ లోనే నెయ్యి వేసుకుని ఇది కొరుక్కుని తినాలండి, కలుపడదు. ఓహో. ఇది బెండకాయ కారం పెట్టండి, ఉప్పు కారం వేసి నెయ్యి వేస్తాం. క్యాప్సికమ్ కాయపలంగా స్టఫింగ్ అండి. క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ స్టఫ్డ్, అందులో ఆనియన్ కర్రీ పెడతాం. రాజమండ్రి టీ నగర్ ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రీట్లో ఉన్నటువంటి సాయి ప్రీతి మెస్లో మంచి వెజిటేరియన్ మీల్స్ అనమాట. బట్ రెగ్యులర్ మెస్సెస్కి కానీ ఈ సాయి ప్రీతి మెస్కి కానీ చాలా అంటే చాలా వేరియేషన్స్ అయితే నేను గమనించడం జరిగింది. నా ఆకులో కనిపించేది అందరూ టక్కని చెప్పేస్తారు అప్పడం అని, బట్ ఇది రెగ్యులర్ అప్పడం అయితే కాదు, కర్రపెండలం అప్పడం అనమాట. కర్రపెండలంతో స్పెషల్గా తయారు చేసిన అప్పడాలు మనకి జనరల్గా బయట మెస్సుల్లో కానీ ఇళ్లలో కానీ కర్రపెండలతో తయారు చేసిన అప్పడాలు చాలా రేరు. వాము మిర్చి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని కూడా మన రైస్లో కానీ లేదంటే ఏదైనా పప్పు దాంట్లో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందట. ఆహా, గుళ్ళో ప్రసాదం తిన్నట్టుంది ఈ స్వీట్ అయితే. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరూ మా అమ్మ చేతి వంట తిన్నట్టుందండి అని చెప్తూ ఉండేవారట. నా ఫస్ట్ కాంప్లిమెంట్ కూడా అదే. సేమ్ క్షీరన్నం అంటూ ఉంటాం, ఇక్కడ పరమాన్నం అంటున్నారు. మరి ఈ క్షీరన్నాన్ని నా పుట్టినరోజుకి మా అమ్మ తయారు చేసేది. జస్ట్ కొద్దిగా అలా టచ్ చేసి వదిలేద్దాం అనుకున్నాను, వదలబుద్ధి కాలేదు. క్షీరన్నం అంటే పరమాన్నం అయితే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే స్వీట్ తిన్నాం కాబట్టి మిగతా ఐటమ్స్ టేస్ట్ తెలియాలంటే ఈ వాము మిర్చి కొంచెం తింటే ఆ మిరప స్పైసీ, ఆ వాము, ఆ రెండు కాంబినేషను ఎక్సలెంట్ అసలు. పులిహార, చింతపండు పులిహార, ఆ పుల్లగా భలే టేస్ట్ ఉంది. బెండకాయ కారం పెట్టి జస్ట్ ఇట్లా రైస్లో పెట్టుకుని చాలా సాఫ్ట్గా అలా దిగిపోతుంది అనమాట, జారిపోతుంది ఆ బెండకాయ. ఆ నెయ్యి, ఆ కారం, ఆ బెండకాయ ఫ్లేవరు అలా జారిపోయింది, స్మూత్గా జారిపోయింది. ఆహా, స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎరగదీసింది. ఒక్కొక్కటి ఒక్కో రకమైన డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. చాలా ట్రెడిషనల్ టేస్ట్. నేనైతే గతంలో ఎప్పుడు రుచి చూడని టేస్ట్. జనరల్గా కాకరకాయ అంటే నాకు ఇష్టం ఉండదు, అసలు కాకరకాయ కూర ఎప్పుడు తినను. వండుతానన్నా ఎవరిని వండొద్దంటాను, ఎక్కడైనా కనిపించినా దూరంగా పారిపోతాను అనమాట. బట్ ఫస్ట్ టైం ఇక్కడ ఈ కాకరకాయ చూస్తుంటే, అంటే ఈ కాకరకాయ మీద నాకు నమ్మకం ఎందుకు వచ్చిందంటే ఈ మిగతా అవన్నీ తిన్నప్పుడు వాటి నుంచి వచ్చే టేస్ట్ని బట్టి ఈ కాకరకాయ కూడా ఖచ్చితంగా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ కాకరకాయని కూడా కొంచెం వైట్ రైస్ ఇలా పెట్టుకునే లోపల ఉల్లికారం పెట్టారు ఈ కాకరకాయలో. కాకరకాయ అంటే చేదు అనే ఒక భావన, ఆ ఫీలింగ్ నాకే చాలా మందికి ఉంటుంటుంది నాకు తెలిసి. బట్ ఇక్కడికి వచ్చి ఈ కాకరకాయ ఉల్లికారం తింటే మాత్రం కాకరకాయ ఫేవరెట్గా మారిపోతుంది. అంటే రైస్లో కలుపుకోకలేదు, కొంచెం రైస్ తీసుకోవడం, చక్కగా వాటిని స్టఫ్గా తీసుకుంటుంటే
చాలా మంచి టేస్ట్ ఉంది. మనలో చాలామంది నాన్ వెజ్ అని పడి చచ్చిపోతూ ఉంటాం, కానీ వెజిటేరియన్ కూడా వండేలా వండితే, చేసేలా చేస్తే నాన్ వెజ్ని మించిన టేస్ట్ ఉంటాయి. దానికి ఈ సాయి ప్రీతి మెస్సే నిదర్శనం అనమాట. అంత అద్భుతమైన టేస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. బంగాళదుంప ఉల్లికారం మరీ గట్టిగా కలపకూడదట, లైట్గా కలుపుకుందంటే బంగాళదుంపని ఈ రకంగా ఇంత టేస్టీగా చేయొచ్చు అన్న విషయం నాకు ఇప్పటివరకు అయితే తెలియదు. ఇక్కడ ఏ కూరగాయ అయినా సరే, అంటే వీళ్ళ దగ్గర కూరగాయలా వస్తుంది, బట్ మన ఆకులోకి మాత్రం ఒక అద్భుతంలా తిరిగి వస్తుంది అనమాట ఆ కూరగాయ. ఇది అరటికాయ మసాలా ఫ్రై. ఆహా, వంకాయ కూర కారం. ఆ రైస్లో అలా నంచుకుని తినడమేనంట. ఎక్కువ కలిపితే ఈ సాయి ప్రీతి మెస్కి ఎప్పుడు వచ్చినా కానీ రైస్ ఇంతే వేడిగా ఉంటుందట. అంటే ఫస్ట్ అయితే నేను పెట్టేసి కొంచెం ఫొటోస్ వీడియోస్ తీయడం వల్ల కొద్దిగా రైస్ చల్లారింది, అది నా మిస్టేక్. బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఏ టైంలో వచ్చినా రైస్ ఇంతే వేడిగా ఇట్లాగే సర్వ్ చేస్తారట. ఈ వేడి రైస్లో అసలు ఈ ఓ ఏం కలపక్కర్లేదు వీళ్ళ దగ్గర, అంతే స్టఫ్. అప్పడాల పిండితో ఇంతలాగా చేయొచ్చు అంటే చాలా టేస్టీగా ఉంది. అప్పడాల పిండి మీద కొంచెం రైస్ అలా పెట్టుకుని నెయ్యి వేసుకుని తినాడు. పప్పు టమాటాలో ఇంతకుముందు ఫస్ట్ తిన్నాం కదా, ఈ వామ్ మిరపకాయలు నంచుకుంటే చాలా టేస్టీ ఉంటుందట. ఈ వాము మిరపకాయలో ఆ స్పైసీ కాంబినేషను. ఏంటండి ఇది? పెసరకట్టు. పెసరకట్టట అంటే పెసర చారు అని అంటుంటారు. వైశ్యాసు బ్రాహ్మిన్స్ అయితే దీన్ని కట్టు అని పిలుస్తారట. పెసరకట్టు అదిరిపోయింది. నెక్స్ట్ పప్పు చారు, అలాగే రసం కూడా ఉంది. రెగ్యులర్గా రసం తినేవాళ్ళు కూడా రసం కూడా వేసుకోవచ్చు. పప్పుచారు, ఈ మీగడ కొంచెం స్పెషల్గా ఎవరికైనా సర్వ్ చేస్తుంటారట. పెరుగు కూడా గడ్డ పెరిగిస్తారు, గేదె పాలతో తయారైన పెరుగుని వీళ్ళు స్పెషల్గా. మంచి బెస్ట్ వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ తినాలనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ చాయిస్ అనమాట. అంటే బెల్లం ఆవకాయ పెరుగు నంచుకోవాలి, బెల్లం ఆవకాయ చక్కగా వడ్డిస్తున్నారు ప్రతి ఐటము. మళ్ళీ ఎలా తినాలో కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అంటే మనం రెగ్యులర్గా తినేద్దాం అనుకుంటే ఆ రెగ్యులర్ ఆ స్టైల్ కుదరదు. ఇక్కడ వండే ఐటమ్స్కి మనం తినే పద్ధతి కూడా మార్చాలన్నమాట. నేను బెల్లం ఆవకాయ అంటే ఓన్లీ గ్రేవీ టైప్ ఉండే ఆవకాయ అనుకున్నాను. మనకి ఆవకాయలు అలాంటి ఆవకాయ ముక్క ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంది. టేస్ట్ మాత్రం నా భూతో నా భవిష్యత్, డౌట్ లేదు.
అలాగే నాన్ వెజ్ లవర్స్ కూడా ఒక్కసారి ఇలాంటి వెజిటేరియన్ ఫుడ్ తింటే మాత్రం అసలు వదిలిపెట్టరు అనమాట. అంటే నాన్ వెజ్ కంటే కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. కూరగాయల్లో ఇంత మంచి భోజనం దొరుకుతుందా అని ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. సుధాకర్ గారు వాళ్ళ అమ్మగారు చాలా టేస్టీగా వండుతారట. నిజం చెప్పాలంటే ఆవిడికి థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ మొదలైంది ఆ చేతి వంట మహత్యం. సాయి కుమారి గారి చేతుల్లో మహత్యం అంతా నడుస్తుందన్నమాట. వాళ్ళని మెచ్చుకోదగిన విషయం. ఇంత మంచి భోజనాన్ని మనలాంటి వాళ్ళందరికీ అందిస్తున్నందుకు నిజంగా మనం కూడా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు కానీ నిజంగా ధన్యులు, అదృష్టవంతులు. అందులో ఏమాత్రం డౌట్ లేదనమాట. ఇది రాజమండ్రి టీ నగర్లో ఉన్నటువంటి సాయి ప్రీతి మెస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.